18 అక్టోబర్ 2025 అనగా ఈరోజు శనివారం భారతదేశ చరిత్రలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. బీసీలు తమ హక్కుల కోసం, తమ జనాభా దామాషా ప్రకారం తమ వాటా కోసం నినదించి ఇవాళ తెలంగాణ బంద్ ప్రకటించిల్లు. ఈ తెలంగాణ బంద్ ఫర్ సోషల్ జస్టిస్, బంద్ ఫర్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పేసి మా సహజమైన వాటా మాకు దక్కాలని చెప్పేసి అలా తెలంగాణలో ఉన్న అన్ని బీసీ సంఘాలు, బహుజన సంఘాలు మద్దతు ఇచ్చినాయి. ఇవాళ 4% లేని ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 10% రాజ్యాంగ సవరణ చేసి ఇస్తారు, కానీ 60% ఉన్న బీసీలకు 25% వాటా కూడా లేదు. కాబట్టి రాజ్యాంగ రిజర్వేషన్లు కూడా లేవు. కాబట్టి ఇవాళ బీసీలు ఇవాళ విసిగెత్తిపోయి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మోసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి కోర్టు కూడా బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి. ఇవాళ బీసీ కోటా కోసము సమగ్ర కుల జనగణన, అదేవిధంగా ఎంపీరికల్ డాటా, అదేవిధంగా కమిటెడ్ డెడికేషన్ కమిటీ, ఇట్లా 1,00,000 ఫార్మాలిటీస్ అడిగే కోర్టులు ఇవాళ ఏ ఫార్మాలిటీస్ సబ్మిట్ చేసిల్లని చెప్పి ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలకు 4% లేని వాళ్ళకు 10% కల్పించిల్లయ్యా. అంటే వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా మన ముక్క మనకు పడుతుంది. సో కాబట్టి ఇవాళ బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే అంతిమ లక్ష్యంగా ఇలా ముందుకు పోతామని చెప్పి తెలుసుకో. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఇవాళ తెలంగాణ బంద్ సందర్భంగా చింతల్ జంక్షన్లో పెద్దలు గడ్డం శరత్ గారి ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఈ తెలంగాణ బీసీ బంద్కు మద్దతు ప్రకటించారు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు అందరూ కూడా బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఈ బీసీ ఉద్యమాల హక్కుల కోసం మీరు పోరాడాలని చెప్పి తెలియజేస్తూ అన్నను మాట్లాడితే కోరుతా ఉన్నాం. పార్టీలు మద్దతు ప్రకటించినాయి, కానీ వచ్చే వాటా వస్తలేదు, కోర్టులు అడ్డుకుంటారు. ఈరోజు బీసీల 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వరంగల్ జిల్లా చింతల్ బ్రిడ్జి సెంటర్లో తెలంగాణ జంక్షన్లో ఈరోజు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ వరంగల్ జిల్లా కమిటీ పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధిక జనాభా ఉండబడినటువంటి ఈ పరిస్థితిలో మా వాటా మాకు కావాలని నినదిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులకు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు వీరందరికీ కూడా మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు గడ్డం శరత్, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నా. జై బీసీ, జై బీసీ. మేమెంతమందిమో మాకంత వాటా, మేమెంతమందిమో మాకంత వాటా, మా ఎన్ని ఓట్లు మాకన్ని సీట్లు, మా ఎన్ని ఓట్లు మాకన్ని సీట్లు. పోరాడదాం రాజ్యాధికారం కోసం, పోరాడదాం రాజ్యాధికారం కోసం, పోరాడదాం 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు. జై బీసీ, జై జై బీసీ. నేను మాట్లాడుతాను. ఇది పెట్టాను, పెట్టే ఒక్క నిమిషం మాట్లాడు. ఎందుకంటే పొద్దున్న మాట్లాడుతాను. తొందరనే క్లోజ్ చేస్తాను, అందరినీ కవర్ చేస్తారు అన్న. దగ్గర అన్న వీడియో కట్ చేసాను చెయ్యి మరి స్టార్టా. ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ జంక్షన్ నర్సంపేట రోడ్ నందు ఈ 3 ప్రధాన పార్టీలు ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్ పిలుపు మరియు వివిధ ప్రజా సంఘాలు, వివిధ అభ్యుదయ సంఘాలు, వివిధ అన్ని రకాల కమ్యూనిస్టు విప్లవ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ జంక్షన్ నందు బీసీ బంద్, జస్టిస్ ఫర్ బీసీ అనే సోషల్ జస్టిస్ అనే విషయంపై ఇక్కడ జరుగుతున్నటువంటి బంద్కు అన్ని వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ఈ 49th షెడ్యూల్లో బీసీల అంశాన్ని చేర్చడానికై కేంద్రం
ఆటంకం కలిగిస్తున్నది. మరియు 49 జీవో తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తన సామాజిక వర్గమైన ఒక వ్యక్తితో మళ్ళీ హైకోర్టులో కేసు వేయించి దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళేలా చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రంలో ఈ బీసీల అంశాన్ని 9th షెడ్యూల్లో చేర్చలేని బీజేపీ పార్టీ ప్రభుత్వం మరియు అగ్రవర్ణ పార్టీ నాయకత్వంతో కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఈ 3 ప్రధాన పార్టీల వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని వారి యొక్క జూదం ఆడుతున్నారు. వీళ్ళు మా సామాజిక న్యాయం కలగాలని కోరుతున్నటువంటి బీసీ బహుజనుల అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల ఆంక్షలపై వారి యొక్క విద్యా ఉద్యోగ అవకాశాల కల్పనలో మరియు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకై చేస్తున్నటువంటి పోరాటంలో మా బీసీలను వాళ్ళు పావులుగా వాడుకొని అందరూ బంద్ అంటున్నారు. మరి కోడిపిల్ల ఎవరు మాయం చేసిళ్ళు? అందరూ బంద్ ఇచ్చిళ్ళు. మరి ఎవరు మాయం చేసిళ్ళు ఈ జీవోను? ఎందుకు అక్కడ పాస్ అయితే లేదు? ఒక్క గవర్నర్ ఆర్డినెన్స్ తోటి పైన రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి పార్లమెంటరీ విధానాన్ని రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో దీన్ని చేర్చినట్టు ఏది ఉంటే ఈ 42% జీవో రాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రాహుల్ గాంధీ గారికి ఎందుకు తెలియదు ఈ విషయం, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు తెలియదు ఈ విషయాన్ని, అటు కిషన్ రెడ్డి గారికి ఎందుకు తెలియదు? ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళు కావాలని సామాన్య ప్రజలతో ఆటలు ఆడుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బందే కాదు, ముందు భారతదేశ బంద్ కూడా వివిధ విప్లవ పార్టీలు, ప్రధాన పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రతిపక్షాలలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు, వివిధ ప్రజా సంఘాలు ముందు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దీపావళి తర్వాత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. నేడు ఈ యొక్క 42% బీసీని ప్రవేశపెట్టి మరి స్థానిక ఎన్నికలలో పోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీ 42% అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేస్తే గవర్నర్ దగ్గర ఆపేసి తద్వారా కేంద్ర ప్రభుత్వం దాన్ని జోక్యం చేసుకొని ఆపేయడం అనేది ఇదంతా వాళ్ళ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రకమైనటువంటి బీసీని మరి అగ్రకులాల వర్ణాలు కొద్ది శాతం ఉన్నటువంటి వాళ్ళు మరి కోర్టుకు పోతే ఇవాళ కోర్టులో కూడా ఈ బీసీలకు న్యాయం లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ కోర్టులన్నీ కూడా ఈ యొక్క పునరాలోచన చేసి ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకొని మరి 42% ఎన్నికలలో బీసీలకు ప్రవేశపెట్టి ఎన్నికలలో పోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు యగ్గని మల్లికార్జును, ఎంసీపీ పార్టీ వరంగల్ జిల్లా పార్టీ మెంబరు. థ్యాంక్ యూ అన్న. ఒక్కటే నిమిషము, ఎందుకంటే ఆల్రెడీ ఓకే. జై బీసీ. నేడు ఈరోజు బంద్తో బీసీలో ఒక రాజకీయ చైతన్యం వచ్చింది. వెంటనే ఈ బీసీ బంద్ తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచి ప్రతి పార్టీలో ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ప్రధాన పార్టీలో ఉన్న బీసీలందరూ అఖిలపక్షం ద్వారా రేపు ఏదైతే మనకు ఎక్కడైతే నొప్పి, ఎక్కడైతే పుండు అయితే ఉన్నదో అక్కడనే మనం మందు పెట్టాలి అనే విధంగా రేపు రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు ఆమోదం తెలుపుతాయి. ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తక్షణమే రాజ్యాంగ సవరణ తెచ్చి బీసీల జీవో అమలు అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే ఈ ఆవశ్యకత ఉన్నది. నేడు తెలంగాణలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబడితనంలో ఉన్నారు. ఈ యొక్క కారణంతో బీసీ యొక్క రాజకీయ రిజర్వేషన్ సాధించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ బీసీలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు కూడా ఈ దేశంలో భాగం కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితులు బీసీల యొక్క వెనుకబడితనాన్ని నిర్ణయించి ఈ ప్రభుత్వం ఈ చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉన్నది. జై బీసీ. సాయిద్దాం బీసీ రాజ్యాన్ని. వీరభైన తిరుపతి కేజాక్ సాయిద్దాం. కొనసాగిద్దాం పూలే ఆశయాలను. జై బీసీ.